హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక సింపుల్ హైదరాబాద్ బ్లాగ్. మీ అందరికీ తెలుసు కదా, హైదరాబాద్ రాగానే నేను రొటీన్గా మీతో షేర్ చేసేది. ఈరోజు బ్లాగ్ రియల్లీ సూపర్గా ఉంది. మిస్ అవ్వకుండా కంప్లీట్గా వాచ్ చేయండి. హాయ్ అండి, ఫ్రెష్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇప్పుడే స్కిన్ ప్రెప్ చేసుకోవాలన్నమాట. అందుకంటే ముందు ఇవాళ హెయిర్ వాష్ చేశాను కాబట్టి హెయిర్ అయితే కోమ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఈ వేడికి మనం అదేదో మీమ్స్లో చూపించినట్టు బయటికి వెళ్ళి రాగానే మాడిపోయిన ఫేస్లా ఉండకూడదంటే ఖచ్చితంగా మన స్కిన్ కోసం ప్రొటెక్షన్గా సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకోవాలి. ఏ స్కిన్ కేర్ అయినా వాడండి, ముందు సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. నేను మీకు ఇక్కడ చూపిస్తుంది మామా అర్త్ విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ విత్ SPF 50 PA++ అండి. సో ఇదేంటంటే ఈ సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల మనకి నార్మల్గా సన్ స్క్రీన్స్ అనేవి ఎలా ఉంటాయి, అప్లై చేశాక తెల్లగా ప్యాచీ లాగా కనిపిస్తే క్రీమీగా ఉంటాయి, కానీ ఇది చక్కగా స్కిన్లోకి బ్లెండ్ అయిపోతుంది. మనకి ఎటువంటి అంటే స్మూత్గా ఉంచుతుంది, కానీ ఎటువంటి ఆయిలీనెస్ అనేది ఫేస్ మీద అయితే ఉంచదు. సో ఇది విటమిన్ సి తోటి ఉండడం వల్ల విటమిన్ సి ఏంటంటే మనకి గ్లో ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ SPF 50 PA++ అనేది మనకి యూవీ రేస్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. అలాగే ఇందులో ఉన్న టర్మరిక్ అనేది మనకి డైలీ గ్లో కోసం హెల్ప్ అవుతుంది అనమాట. సో అన్ని విధాలుగా స్కిన్ కేర్తో పాటుగా సన్ స్క్రీన్ ఉన్నటువంటి ప్రోడక్ట్ కాబట్టి మీరు తీసుకోవాలంటే హ్యాపీగా లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే స్క్రీన్ మీద హౌస్ వైఫ్ 2024 అని ఉంటుంది. ఈ కోడ్ ఉపయోగిస్తే మీకు అఫీషియల్ మామార్త్ వెబ్సైట్ అండ్ యాప్లో 20% డిస్కౌంట్ వస్తుంది. అండ్ మనందరికీ తెలుసు మామార్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆల్ న్యాచురల్, కెమికల్ ఫ్రీ అండ్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ టాక్సిన్ ఫ్రీ ప్రోడక్ట్స్ అనమాట. హ్యాపీగా మీరు ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయొచ్చు. అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం ఏ ప్రోడక్ట్ మామార్త్ నుంచి తీసుకున్నా కూడా వీళ్ళు రియల్గా పెంచే చెట్ల డీటెయిల్స్కి లింక్ చేస్తారు. 2025 కల్లా 1 మిలియన్ చెట్ల నాటాలనేది వీళ్ళ ఇనిషియేటివ్. అలాగే ఇంతకుముందు మనకు ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే దొరికేవి, ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా ఈ ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి. హ్యాపీగా మీరు నియర్ బై స్టోర్స్లో మామార్త్ ప్రోడక్ట్స్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు. చూసారు కదా, అప్లై చేసిన తర్వాత స్కిన్ ఇన్స్టెంట్గా మాయిశ్చరైజ్ అయిపోయింది. ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మామూలుగా డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకా డ్రైగా ఉంటుంది. సో మనకి ఎటువంటి ఆయిలీనెస్ అనే ఫీలింగ్ లేకుండా స్కిన్లోకి బ్లెండ్ అయిపోతూ నీట్గా మంచి మాయిశ్చర్డ్ లుక్ తోటి మనకి సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. కాబట్టి మీ డైలీ స్కిన్ కేర్ రొటీన్లో హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ ఇలాంటి అదర్ వెబ్సైట్స్లో కూడా దొరుకుతాయండి. నేను ఆ ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా కావాలంటే ఆ లింక్స్ ద్వారా హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. ఇప్పుడైతే మన రిమైనింగ్ వీడియో చూసేసేద్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇదిగోండి, ఇదే ఫస్ట్ టైం మా ఇంట్లో డాబా మీదకి వచ్చాను. అండ్ ఈరోజు ఇదిగోండి చెరుకు అనుకుంటా, అంటే ఉసిరి, చిన్న చామంతి చెట్టు అండ్ ఈ ఫ్లవర్ చూపిస్తా చూడండి. ఇది కొంచెం డైరెక్ట్ వాయిస్ ఇస్తున్నాను కాబట్టి చుట్టుపక్కల డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎందుకంటే అన్నీ పెద్ద పెద్ద అవి ఇవి ఉంటాయి కదా, బిల్డింగ్స్ మీద ఇన్వర్టర్స్, అవి కొద్దిగా సౌండ్ వస్తుంది. న్యాచురల్ పక్షులు ఈ సౌండ్స్ కూడా క్యాప్చర్ అవుతాయి అని చెప్పేసి చేస్తున్నాను. అండ్ మిరప చెట్టు, ఫస్ట్ ఈ చెట్లను చూసుకుంటే కొంచెం ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది, కానీ కొన్ని ఏంటంటే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అండ్ ఇదొకటి, ఇది సన్నజాజ, విరజాజ ఏదో చెట్టు. ప్రస్తుతానికి పూలు అయితే లేవు, అంతకుముందు చిన్నగా ఉంటుంది, ఇప్పుడు పెద్దగా అయింది, బాగా పొడవుగా వస్తుంది. అంటే మనం తీగ ఏదైనా కట్టాలనుకుంటా. మల్లెపూల చెట్టు ఇవన్నీ ఇంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా, మంచి వాసన, సూపర్గా ఉంటుంది. స్మెల్ ఇంట్లో పెడితే ఏదో పర్ఫ్యూమ్ కొట్టినట్టు. యాజ్ యూజువల్ ఇవి టమాటాలు, మనకి టమాటాలు ఎక్కువ అవసరం కాబట్టి ఇక టమాటాలు వేస్తూనే ఉన్నాం. పుదీనా చూడండి, అబ్బా ఇలా అంటే చాలు భలే మంచి స్మెల్ వస్తుంది. కాబట్టి కోస్తూ ఉంటాం కదా, గట్టిగా ముదిరినట్టుగా అయిపోయినాయి. లేత అయితే మనకి తేలిగ్గా కదిలినట్టుగా అనిపిస్తాయి. ఇది పుదీనా అండ్ ఇది పొనగంటాకు. ఇది ఒక్కసారి మార్కెట్లో తెచ్చి పెట్టుకున్నామంటే మంచిగా బ్రతుకుతుంది. ఇదేంటో చెప్పండి. సరే మీకు పద్ధతులు ఎందుకు, కానీ చిలకడ దుంపలు ఇవి అసలు చాలా తొందరగా వస్తాయంట అండి, ఇబ్బంది ఏం లేదు, మంచిగా పెరుగుతుందంట. ఈ దుంప కూడా మనం తీసామంటే దుంపలు వచ్చేస్తాయి. సో చాలా తేలిగ్గా పెరుగుతుందని చెప్పింది మమ్మీ, అందుకని ఇందులో పెట్టుకున్నారు చిలకడ దుంపలు. అండ్ ఇవ్వండి మా చిన్న చిన్న అరటి చెట్లు, రెండు ఎంత బాగున్నాయి అంటే ఏదో ఫంక్షన్కి రెడీ చేసినప్పుడు అటు ఇటు పెడతారు చూడండి, అలా ఉంది చూస్తుంటే, బాగుంది.
కొంచెం అరటి చెట్టు పెద్ద కావాలి కదా, కాస్త పెద్ద టబ్లో పెట్టారు. మధ్య మధ్యలో కుదిరిన చోటల్లా ఈ టమాటా వేసేసారు. అండ్ ఇది మన నిమ్మ చెట్టు, బాగానే వస్తున్నాయి నిమ్మకాయలు. మీకు కనిపిస్తున్నాయా? ఇవ్వండి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ 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 ఆకులు చాటున. మధ్యలో మళ్ళీ కనకాంబరం వేసింది. ఇవ్వండి చిన్న చిన్న పిందెలు. హైదరాబాద్లో నిమ్మకాయలు కొనుక్కోవాలంటే బోల్డ్ అంత రేటు. ఇంకా సమ్మర్లో అయితే మరీ చెప్పొద్దు వీళ్ళ డిమాండ్. ఇవ్వండి బాగానే వచ్చాయి, చెట్టు చిన్నగా ఉంది. ఇదిగో ఇక్కడ పిందెలు ఉన్నాయి, బుచ్చి బుచ్చి ఉన్నాయి చూడండి ఇక్కడ. సో ఓవరాల్గా ఇదిగో ఈ చిన్ని చెట్టు మాకు బోల్డ్ అని నిమ్మకాయలు ఇస్తుంది. ఇంకా ఇది మామిడి చెట్టు. మనం అనుకుంటాం కానీ పురుగుల మందులు కొట్టకుండా పెంచడం అంటే కొంచెం కష్టమే. ఏదో ఒక తెగులు ఇలా వస్తూ ఉంటుంది. సో దానివల్ల అది కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. మనం సొంతంగా వాళ్ళు తయారు చేస్తారు చూడండి, ఆర్గానిక్ వాళ్ళు, అలాంటిది ఏదైనా తయారు చేస్తేనే యూజ్ అవుతుంది. అండ్ ఇది చూడండి ఒకసారి, మస్క్ మెలనా దోసకాయ ఏదో తెలియట్లేదు నాకు. ఇది మమ్మీని అడగాలి కింద. ఇవేంటి, నేరేడుకాయలు అనుకుంటా. అరే చిన్న చెట్టుకి నేరేడుకాయలు ఎలా వచ్చాయో చూడండి, ఇంకా పండలేదు. ఇవి చెట్టు అయితే ఇంతే ఉంది, ఇంత హైటే. అండ్ ఈ చెట్లు మేము చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడ చూసినా ఉండేవి, మా ఇంటి చుట్టుపక్కల. చిన్నపిల్లలు ఉన్నప్పుడు మేము చూసాం, ఇప్పుడే మళ్ళీ చూడడం. అండ్ మన కాకర చెట్టు, ఇవ్వండి బుడ్డి కాకరకాయ, లేత చిన్ని కాకరకాయ. అండ్ ఇటు వచ్చేసి ఇదిగో ఇదంతా దానిమ్మ చెట్టు. ఇదిగోండి దానిమ్మకాయలు చాటు చాటుగా దాక్కుంది, ఫ్రెష్ ఆర్గానిక్ దానిమ్మకాయలు. అండ్ ఇవి గింజలు కూడా ఎర్రగా చాలా బాగున్నాయండి. ఇంతకుముందు ముగ్గింది ఒక కాయ, ఇంకా పిందెలు ఉన్నాయి చాలా. అండ్ ఇటు వచ్చేసి కొన్ని టమాటా. అండ్ ఇది మన జామ చెట్టు, పూత అయితే వచ్చింది. ఇగో చిన్న చిన్నగా ఉన్నాయి, మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఒక కాయ వస్తూనే ఉన్నాయి, తింటూనే ఉన్నారు ఫ్రెష్గా ఉన్న వాటిని. ఇంక ఇటంతా మళ్ళీ ఇంకొక జామ చెట్టు. ఇదిగోండి మా సీతాఫలం, బుజ్జి సీతాఫలం. అండ్ యాజ్ యూజువల్ ఇక్కడ అంజీరా వస్తూనే ఉన్నాయి. నేను వచ్చిన ప్రతిసారి ఉంటున్నాయి, గమనించారా? కొంచెం ఆటో సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది, ఏమనుకోకండి. ఇగోండి చిన్న పపాయ చెట్టు. అయ్యో దీనికి తెగులు వచ్చింది, ఏదైనా చల్లితే కానీ తగ్గుతుంది. మిరప చెట్టు అనుకుంటా. అండ్ ఇంకా ఇవ్వండి దీనికి కూడా పేలుబంక వచ్చేసింది, చిన్న వంకాయ. అండ్ ఇది చిన్న చెట్టు, ఏం చెట్టు కానీ అబ్బో చాలా పూత వచ్చింది. బీరకాయ ఏదో మరి, కొంచెం రఫ్గా ఉంది ఆకు, పూత బాగానే వచ్చింది దీనికి. మరి ఇదే ఇందులో కూడా ఉంది, మీకు తెలిస్తే చెప్పండి, నాకైతే తెలీదు. నేను ఒక్కదాన్ని వచ్చాను పైకి ఉదయాన్నే. ఇగోండి మన బుజ్జి కరివేపాకు చెట్టు, అబ్బాయి ఎంత బాగుందో, చిన్నగా. ఇందులో మళ్ళీ ఇంకో టమాటా అండ్ మన పుదీనా, వాము చెట్టు, అలోవెరా, తెలుగులలో కామన్గా ఉండే చెట్లు. అండ్ ఈ రోలో చూస్తే ఇది నేరేడు చెట్ట ఏమో మరి, ఏదో అర్థం అవ్వట్లేదు. గులాబీ. ఈసారి ఎక్స్ట్రా అప్డేషన్ ఏంటంటే మళ్ళీ కొత్త కుండలి. లాస్ట్ టైం మీకు ఇక్కడ వరకే చూపించాను. అండ్ ఇగోండి మందార చెట్టు, నిన్నటి మందార పూలు. ఈరోజువేనా? సారీ ఈరోజువే. ఇంకా తెల్లారితే మంచిగా విచ్చుకుంటాయి. ఉదయాన్నే ఇక భార్గవ ఎవరో ఒకరు కోసుకొస్తారులేండి, బాతింగ్ చేశాక కట్ చేసుకోవచ్చు. పూల మొక్కలు పెట్టారు, గులాబీ, రెడ్ గులాబీ అండ్ వైట్ గులాబీ. అంటే ఇది వైట్ కాదు, క్రీమ్ ఎల్లో, లైట్ ఎల్లో ఉంది. అండ్ ఇదిగోండి వైట్ అండ్ రెడ్ రోజెస్, ఎంత బాగున్నాయో. ఈసారి కొంచెం పూలు అంటే ఫ్లవర్స్ కూడా ఉండాలంట కదండి, అందుకని కొన్ని ఫ్లవర్స్ చెట్లు కూడా తీసుకొచ్చి పెట్టారు. సో ఓవరాల్గా ఒకసారి చూపించేస్తాను. ఇంకేం లేదు, ఇది
నాకు అన్నిటికంటే బాగా నచ్చింది అరటి చెట్లు పెద్దగా ఉంటే మనం డైలీ కట్ చేసుకొని అరటి లీఫ్లో తింటే మంచిది అంటారు కదా. కాకపోతే మనం ఉన్న ఒక చెట్టుని తినేస్తే ఒక రోజుకే అయిపోతుంది దాని లైఫ్. కనీసం చూసైనా సంతోషపడాలి. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. అండ్ మన సూర్యుడు ఇంకా రాలేదు, వెళ్తురు వచ్చింది కానీ ఈ బిల్డింగ్ల మధ్యలో ఎక్కడ ఉన్నాడో కనిపించట్లేదు. ఒక్కొక్కసారి అయితే చక్కగా ఈ మధ్యలో కనిపిస్తూ ఉంటుంది సన్ రైజ్, అలా వస్తుందేమో అని చూశాను కానీ ఇవాళ ఏం కనిపించట్లేదు. ఇప్పుడు ఫుల్గా లైటింగ్ వచ్చేసింది. నేను కొంచెం మసగ్గా ఉన్నప్పుడు తీస్తేనే అలా బాగుంటుందిలే అనేసి నేచర్ వ్యూ అలా షూట్ చేశాను. సో ఫైనల్లీ కొత్త అప్డేషన్స్ మనకి పూలతోట వచ్చేసినాయి. అండ్ మీకు ఇంకొకటి చూపిస్తా చూడండి, సర్ప్రైజ్. చూసారా, మ్యాంగో, చిన్న మ్యాంగో దాక్కొని ఉంది లోపల, నేను ఇప్పుడే చూసా. సో గుడ్, ముట్టుకోవడం ఎందుకులేండి. సో అదండి మా యొక్క చిన్న గార్డెన్ అప్డేట్. పొద్దునే నిద్ర మొహంతో ఎందుకులే అని నన్ను నేను షూట్ చేసుకోవట్లేదు. హోప్ ఇవాళ సింపుల్ మార్నింగ్ రిఫ్రెషింగ్ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని చూడడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.